అంటే కడప గడప అంటే కడప గడప అది తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గడప ఎంట్రీ అన్నమాట. కడప గడప కడప గడప దాని పేరు. అయితే ఆ సందర్భంగా జనరల్గా తెలుగుదేశం పార్టీకి కడప జిల్లా అనేటువంటిది చాలా కష్టసాధ్యమైన విషయం సీట్లు సాధించడం. అట్లాంటిది 7 స్థానాలు సాధించారు. తెలుగుదేశం పార్టీ గత 5 సంవత్సరాలుగా అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా తీవ్రమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్ని కడప నాయకత్వం ద్వారా జగన్మోహన్ రెడ్డి ద్వారా ఎదుర్కొంది. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే అక్కడ ఎవరైతే అన్నా క్యాంటీన్లు ఉన్నటువంటి కడప దగ్గర ఆ అన్నా క్యాంటీన్లు కూడా కూల్చివేశారు టీడీపీ పెట్టిందనేటువంటి ఉద్దేశంతో. తెలుగుదేశం పార్టీ నేతలు లేదా కార్యకర్తలు ఎవరన్నా తిరుమలకి లేదా ఇంకో దగ్గరికి సైకిల్కి జెండాలు కట్టుకొని వెళ్తుంటే కూడా వాళ్ళని ఆపి నిలువరించి వాళ్ళ మీద దాడి చేసినటువంటి సందర్భాలను కూడా మనం చాలా వీడియోలు చూసాం. అంటే అక్కడ చాలా వాళ్ళకి టఫ్ సిచ్యువేషను. అలాంటి ఆ కడప గడపలో అక్కడ మహానాడు పెట్టడం ద్వారా ఎటువంటి విజయాన్ని సాధించాము అని తెలియజేసేటువంటి ఒక మెసేజ్ ఇవ్వటం కోసం ఏర్పాటు చేశారు. సరే, అందులో భాగంగా అసలు ఈ మహానాడికి ఇంకొక ప్రత్యేకతని తీసుకొచ్చారు. అదేంటి అంటే ఎన్టీ రామారావు గారు 82లో పార్టీ పెట్టిన దగ్గర నుంచి మహానాడు లేదా పార్టీ సిద్ధాంతాలు, పార్టీ నిర్వహణ అనేటువంటి అంశము, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి పార్టీ విజను ఏవైతే ఉన్నాయో ఇటు ఎన్టీఆర్ ఇటు చంద్రబాబు నాయుడు గారి ఇద్దరి యొక్క ఆలోచనలని సమన్వయం చేసుకొని లోకేష్ గారు ఈరోజు 6 ఫార్ములా సూపర్ 6 ఫార్ములా అని ఈరోజు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ప్రణాళికని రిలీజ్ చేశారు. ఆ 6 ఫార్ములానే ఆనాడు ఎన్టీఆర్ ప్రకటించినటువంటివి, మధ్యలో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి రెండుటిని కలిపి ఇప్పుడు తన ఎజెండాగా లోకేష్ గారు తన భుజస్కంధాల మీద పెట్టుకున్నారు. అవే ఇప్పుడు మనం చూస్తే 6 ఆ శాసనాలుగా వాటిని వాళ్ళు తీర్మానం చేశారు మహానాడులో. అందులో ఒకటి తెలుగు జాతి విశ్వఖ్యాతి, తెలుగు జాతిని విశ్వవ్యాప్తంగా తీసుకెళ్ళటం, విశ్వవ్యాప్తంగా ఖ్యాతి గడించే విధంగా తీసుకురావటం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా వాళ్ళు భావించారు. ఇక రెండోది యువగళం. యువగళం అనేటువంటి ఏదైతే తను చేశాడో, పాదయాత్ర చేశారో, యువ రక్తానికి యువ నాయకత్వానికి భవిష్యత్తు మార్గదర్శకం చేసుకొని ముందుకు తీసుకెళ్ళటం అనేటువంటి ఒక బాధ్యతని దాంట్లో ఒక శాసనంగా తీసుకొచ్చారు. ఇక స్త్రీశక్తి అని అంటే ఎప్పుడైనా ఆ రోజు అన్న ఎన్టీఆర్ కావచ్చు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మహిళలకి పెద్దపీట వేశారు. రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, లేక వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా కావచ్చు, ప్రతి అంశం ద్వారా స్త్రీశక్తి ద్వారా వాళ్ళు తీసుకొచ్చారు. అందుకని స్త్రీశక్తిని మొదలుపెట్టారు. ఇక పేదలకు సేవ, సోషల్ రీఎంజినీరింగ్, ఈ ఎవరైతే పూర్ పీపుల్కి సర్వీస్ అనేటువంటి యాక్టివిటీని ఇప్పుడు తీసుకొచ్చినటువంటి P4ని లింక్ చేస్తూ దాంట్లో ప్రవేశపెట్టారు. రైతులకు అండ, ఏదైతే రైతాంగానికి తెలుగుదేశం పార్టీ పూర్తిగా అండగా ఉండాలనేటువంటి ఒక తీర్మానం ద్వారా ఒక శాసనాన్ని ప్రవేశపెట్టారు. ఇక కార్యకర్తలే అధినేతలు, తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అధినేతలు. చంద్రన్న ఎలా అయితే గొంతు కోస్తున్నా కానీ జై తెలుగుదేశం అని చెప్పని ఆయన అసూలు బాసాడో అలాంటి కార్యకర్తలు, అలాంటి వారే పార్టీకి ముఖ్యం, వారే అధినేతలు అని కూడా ఈరోజు ఒక మెసేజ్ని 6 శాసనాలని ప్రజలకి తెలియజేశారు. సరే, ఇది ఒక ఫైనల్గా 6 శాసనాల యొక్క ఉద్దేశం. సరే, ఇక మహానాడు సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కొన్ని కీలకమైనటువంటి అంశాలను మాట్లాడారు. ఒకసారి ఆ పాయింట్స్ని ఒకసారి బైట్స్ ప్లే చేయండి. దేవుని గడపలో జరిగే మహానాడు ఒక చరిత్ర సృష్టించబోతుంది. సువర్ణాక్షరాలతో నేను ఒక సైనికుణ్ణి,
నిరంతరం పోరాటం చేస్తా. నా శక్తి, నా ఆయుధాలు మీరే. మీరు నేను కలిసి ఆకాశమే అద్దుగా ఏ పనైనా చేయగలుగుతాం. ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకు గాను 7 స్థానాలు గెలిచాం. మన సత్తా చాటాం. ఈసారి ఇంకొంచెం కష్టపడితే 10కి 10 మనమే స్వీప్ చేస్తాం. తెలుగుదేశం పార్టీకి ఒక బ్రాండ్ ఉంది. నీతి నిజాయితీ రాజకీయాలు చేస్తాం. ఒక విజన్ తో పనిచేస్తాం. పాజిటివ్ పాలిటిక్స్ మన విధానం. ప్రతిపక్షంలో ఉండగా అవినీతి వ్యతిరేక పోరాటం చేశాం. అధికారంలో ఉంటే అవినీతి రహిత పాలన అందించాం. ప్రజల ఆస్తులు, ప్రజల హక్కులకు రక్షణ కల్పించాం. ఈ చరిత్ర చింపేస్తే తిరిగేది కాదు, చెరిపేస్తే చెరిగేది కాదు. ఇది ప్రజల గుండెల్లో ఉండే ప్రజా విశ్వాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రైట్. అది అంటే లోకేష్ గారు మాట్లాడినటువంటిది కూడా ఉన్నట్లుంది. సరే, ఏదైనా కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులకి మహానాడు ఒక పెద్ద పండగగా వాళ్ళు భావించి దాన్ని అద్భుతంగా నిర్వహించుకుంటారు. ఈరోజు ఒక 22 కోట్ల పైన వాళ్ళకి విరాళాలుగా వచ్చినాయట. 22 కోట్ల రూపాయలకు పైగా విరాళాలు పార్టీకి, తెలుగుదేశం పార్టీకి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక 5 కోట్లు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, గొట్టిపాటి రవికుమార్ గారు, సానా సతీష్ గారు, అట్లాగే టీజీ భరత్, అట్లాగే వీళ్ళందరూ వ్యాపారస్తులేండి. వాళ్ళకేం పెద్ద 1 కోటి 2 కోట్లు పెద్ద లెక్కలో ఏంగా తలా 10 కోట్లు ఇచ్చిన పెద్ద నష్టం జరిగేది ఏం లేదు. కానీ కాకపోతే పార్టీకి ఎవరు కూడా ప్రతి ఒక్కరూ అండగా ఉండేదానికోసం ఇది చేస్తుంటారు. పయ్యావుల కేశవ్ గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు కూడా, కొల్లు రవీంద్ర గారు, ఆనం రామనారెడ్డి గారు కూడా ఇవ్వటం జరిగిందంట. సరే, ఏదన్నా కానీ అంటే పార్టీకి ఎప్పుడు కూడా ఇది ఒక పండగ. ఆ పండుగలు అందరూ భాగస్వామ్యం అయ్యి వాటిని లింక్ చేసుకుంటారు.